హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్ బుర్జీ. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చిని నిలువుగా చీరుకుని వేసుకోండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అండి. వీటిని చిన్న చిన్న పీసెస్లా చేసుకోండి. మీరు బయట నుంచి తీసుకొచ్చిన పన్నీర్ అయినా కూడా పర్వాలేదు. నాకు అవైలబుల్గా లేదని మిల్క్ ప్యాకెట్స్తో నేను అప్పటికప్పుడు తయారు చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేయండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి ఫ్రై చేయండి. మసాలాలన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకున్న పన్నీర్ని వేసి మొత్తాన్ని కదుపుతూ ఉండండి. మనకి ఇది ఫస్ట్ సాఫ్ట్గా అనిపించిన ఫ్రై చేసే కొద్దీ డ్రై అవుతుందండి. అది మనకి అవుట్ సైడ్ పన్నీర్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. అడుగంటకుండా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మనకి వేడివేడిగా పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.